బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ తీర్పును పునఃసమీక్షించాలని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును కోరాయి. దీంతో రేపు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరుపుతామంటూ ధర్మాసనం చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నీట్ పై ఏపీ తెలంగాణ సుప్రీంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి, ఎలాంటి విన్నపాలు చేశాయి? ఇవాళ సుప్రీంకోర్టులో అన్ని రాష్ట్రాలు నీట్ పరీక్ష నిర్వహణ విషయం పైన మోడిఫికేషన్ పై సుప్రీం ధర్మాసనం ఆశ్రయించాయి. అందులో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల అభ్యర్థన కూడా ఒకటే ఉంది. ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించినటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వాటికి ఎగ్జామ్స్ ఇవ్వాలనేటువంటి దాంతో పాటు పరీక్ష నిర్వహణపై ఆశ్రయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా అభ్యర్థులను పూర్తి స్థాయిలో నీటి పరీక్ష నిర్వహణ పైన రాష్ట్రాలకు, దాంతో పాటు మెడికల్ కాలేజీలు, కొన్ని ప్రైవేట్ కాలేజీలు నిర్వహిస్తున్నటువంటి పరీక్షలకు అనుమతులు ఇవ్వాలి. ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది నీటి పరీక్షను నిర్వహిస్తే మంచిదైనటువంటి అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం ముందు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి ఠాకూర్ ఈ విషయాన్ని, ఈ సబ్జెక్ట్ ను నీటికి సంబంధించినటువంటి రివ్యూ అండ్ మోడిఫికేషన్ సంబంధించిన పిటిషన్ అన్నింటినీ కూడా రేపు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల తర్వాత విచారణకు తీసుకుందామని చెప్పే విషయాన్ని స్పష్టంగా ఇవాళ తెలియజేశారు. మొత్తంగా ఇటు కొన్ని రాష్ట్రాలు, మరికొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇవాళ సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి కోసం పిటిషన్ వేయడం కారణంగా ధర్మాసనం తీసుకున్నటువంటి నిర్ణయం. మొత్తంగా నీటి పరీక్ష నిన్న ఫేజ్ 1 పూర్తయింది. ఫేజ్ 2 జూన్ 24లో జరగబోతుంది. నీటి పరీక్ష నిర్వహణ పైన ఉన్నటువంటి గందరగోళంపై మరొకసారి విచారణను సుప్రీం ధర్మాసనం చేయబోతోంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.